మన సమాజంలో వివాహం పేరుతో అనేక రకాలుగా మోసపోయే స్త్రీలు చాలా మంది ఉన్నారు. వీరికి వివాహ నమోదు పత్రం ఉండదు. కావున వీరికి ఫలానా వ్యక్తితో పెళ్లి అయిందని బాధిత మహిళలు కోర్టులో మరియు పెద్ద మనుషుల ఎదుట నిరూపించుకోలేకపోతున్నారు. ఈ మహిళలు పేదరికం, నిరక్షరాస్యత వలన కోర్టులకు వెళ్ళలేకపోతున్నారు. ఒకవేళ వెళ్ళినా వివాహ ధృవపత్రాలు లేనందువల్ల వివాహం రుజువు చేసుకోలేకపోతున్నారు. వీటన్నిటి వలన మధ్యలో పిల్లలు నష్టపోతున్నారు. తండ్రి లేకపోతే కుటుంబ భారాన్ని మోయవలసి వస్తుంది. పిల్లలకు రావాల్సిన ఆస్తులు రావటం లేదు. అనేక అవమానాలకు గురవుతున్నారు. అందుకే వివాహ నమోదు చట్టం గురించి మనం అందరం తెలుసుకోవాలి. మన ప్రభుత్వం 2002 సంవత్సరంలో వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఒక చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నాకేం తెలియదు. పెళ్లి నమోదు చేసుకోవడం మాకు తెలియదు. నేను పెళ్లి నమోదు చేసుకోలేదు. తాత నీ పేరేంటి? తాత నీకు పెళ్లి నమోదు గురించి తెలుసా? వివాహ రిజిస్ట్రేషన్ల గురించి గ్రామంలో అందరికీ తెలియపరచడం జరిగింది. వివాహం నమోదు మనం చేసుకుంటే మనకు ముందు భవిష్యత్తు బాగుంటుంది. ఏమైనా లొల్లులు పంచలైన వాళ్ళ భూముల వివరాలు కానీ ఆస్తుల వివరాలు కానీ కేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది మంచి అవకాశం, ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఇది ఈ మధ్య జరిగిన పెళ్లిళ్ళు దాదాపు ఒక 15 గంటలు అయినాయి. వారికి కూడా చెప్పినాను. ఈ మధ్య కూడా చేయిస్తాను. వాళ్ళ ముందుండి సర్టిఫికేట్ మా కార్యదర్శి ముందుండి చేయిస్తాను. రిజిస్టర్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలని మేము చెప్తున్నాము. వివాహము జరిగిన 30 రోజులలోపు గ్రామ రెవెన్యూ అధికారి వద్ద వివాహము నమోదు చేయించుకోవాలి. తరువాత మొదటి 60 రోజులలో అయితే 100 రూపాయలు జరిమానా కట్టి వివాహ నమోదు చేసుకోవచ్చును. ఇక 60 రోజుల తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహ నమోదు చేసుకోవాలి. వధువు మరియు వరుడు వివాహ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గరికి వెళ్ళి మెమోరాండం తీసుకొని పెళ్లి ఎక్కడ జరిగింది, ఏ సమయంలో జరిగింది, తల్లిదండ్రులు ఎవరు, సాక్షులు మరియు వధువు వరుడు యొక్క చిరునామా, పూర్తి వివరాలు మొదలైనవి నింపాలి. గ్రామ పంచాయతీలో గ్రామ రెవెన్యూ అధికారి అందరి సంతకాలు తీసుకొని వివాహ రిజిస్ట్రేషన్ చేయించి అందరి సమక్షంలో సర్టిఫికేట్ ఇస్తారు. వధువు వరుడు యొక్క పెళ్లి ఫోటో రిజిస్ట్రార్లో అంటించాలి. ఈ చట్టం వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. బాల్య వివాహాలను రూపుమాపవచ్చు, రెండో వివాహం జరగకుండా చూడవచ్చు, భార్యలను మోసగించే భర్తలను శిక్షించవచ్చు, వితంతువులు తమకు దక్కవలసిన ఆస్తిని పొందవచ్చు. వివాహాల నమోదు ద్వారా వివిధ కేసులు త్వరితంగా పరిష్కరించవచ్చు. ఇప్పుడు నీకు తెలిసింది కదా, నువ్వు చెప్తావు అందరికి? పెళ్లి నమోదు చేసుకోవాలని చెప్తా. అందరికి చెప్తావు? నా మనదాన్లక పెళ్లి నమోదు చేయడం చాలా అవసరం వల్ల బాల్య వివాహాలు ఆపచ్చు. ఆడపిల్లల ఏజ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు కాబట్టి వివాహ నమోదు చేయడం చాలా అవసరము. దీనివల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొద్ది రోజుల్లో మా అక్క పెళ్లి ఉంది. మా అక్క పెళ్లి రిజిస్ట్రేషన్ కూడా మేము తప్పకుండా చేస్తాము. పెళ్లి నమోదు గురించి నాకు మొన్ననే తెలిసింది. కావున నాకు పెళ్లి అయితే మాత్రం ఖచ్చితంగా పెళ్లి నమోదు చేయించుకుంటాను. అలాగే మా స్నేహితులకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఖచ్చితంగా చెప్తాను.